హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నేను బోటీ కర్రీ చేస్తున్నాను. కొంచెం గసాలు, కోకోనట్, ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం, ఇంకా టమాటో పేస్ట్ చేయాలి. ఇది వచ్చేసి పుదీనా, ఇంకా కరివేపాకు యాడ్ చేస్తాను. 2 kgs బోటీ వేడి నీళ్ళలో వేసి తీయాల. వాష్ చేసినాక 4 ఆనియన్స్ పేస్ట్ చేశాను, బిగ్ ఆనియన్స్. ఇది 10 టమాటోస్ వచ్చేసి పేస్ట్ చేయాలి. ఇంకా ఇందులో వచ్చేసి కొత్తిమీర ఇంకా పుదీనా తీసుకున్నాను కొంచెం. మిక్సీలో యాడ్ చేస్తాను. ఇప్పుడు పేస్ట్ పౌడర్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ చేసుకున్నాను, గరం మసాలా, ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. ఆయిల్ వేసాను ప్యాన్లో. ఇంకా ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఆయిల్లో. ఆనియన్ పేస్ట్ కొద్దిగా బ్రౌన్ అయినాక ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలి. 4 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేశాను. నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఇది కారం 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇంకా జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 2 స్పూన్స్, ఇంకా పసుపు 1 స్పూన్. ఈ మొత్తం మసాలాలు ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మిక్స్ చేయాలి. టూ మినిట్స్ అయ్యాక టమాటో పేస్ట్ అనేది యాడ్ చేయాలి. మసాలా కూడా యాడ్ చేస్తున్నాను పేస్ట్. మసాలా వేసినాక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫైవ్ విజిల్స్ పెట్టాను. బోటీ ఇప్పుడు మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇది అనేది కర్రీలో యాడ్ చేయాలి. బోటీ మొత్తం యాడ్ చేస్తాను. ఇప్పుడు కలపాలి. ఎవరెస్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇది వేసినాక 10 మినిట్స్ ఉడకబెట్టాలి బాగా. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. జీరా రైస్ కోసం 4 ఆనియన్స్ ఇంకా 4 పచ్చిమిరపకాయ యాడ్ చేశాను. ఆనియన్ వచ్చేసి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. యాడ్ చేస్తున్నాను. 2 మినిట్స్ ఫ్రై అయినాక పచ్చివాసన ఫ్రై చేయాలి. సైజీరా అనేది యాడ్ చేయాలి, 2 స్పూన్స్. ఇక కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేస్తున్నాను. రైస్కి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి.
2 3 వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేసినాక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. నేను 1.5 kg రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసినాక మిక్స్ చేసి కవర్ చేసి పెట్టాలి 20 minutes. రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇందులో కొంచెం రెడ్ కలర్ అనేది కూడా యాడ్ చేశాను. కుక్ అయిపోయింది.